సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా? మనిషికో మాట అన్నారు. వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చీత్కరిస్తున్నారమ్మా. ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కున్న వారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు. ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడేల్మంటూ నా మొహం పైనే తలుపు వేసిందమ్మా కోడలు. నాన్న చెప్తున్నది వింటుంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగటం లేదు. జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా ఇక్కడ. నేను హాల్లోకి రాకూడదు. చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా. ఉదయమే ఒక పళ్ళెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తారు మీ తమ్ముడు. ఇక ఆ తర్వాత తొంగి చూడరెవ్వరు. రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కు బిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు. నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి? చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నని చూస్తే నా మనసు ద్రవించిపోయింది. ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడు దగ్గరే ఉంటారు. అప్పుడెప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి